హలో అండి, నేను డాక్టర్ మాధవి లత, గైనకాలజిస్ట్, ఆదిత్య హాస్పిటల్, మేడ్చల్. నేను ఈరోజు థర్డ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే మూడవ త్రైమాసికంలో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పబోతున్నాను. అంటే లాస్ట్ వీడియోలో ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ గురించి చెప్పాను కదా, దాని కంటిన్యూషన్గా థర్డ్ ట్రైమిస్టర్లో చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే 350 క్యాలరీస్ ఎక్కువగా ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సేమ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినిమల్గా ఫ్యాట్స్, విటమిన్స్ ఏంటంటే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ B6 ఇలాంటివే ఇప్పుడు కూడా అవసరం పడుతుంది. కానీ కొంచెం ఇప్పుడు బేబీ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. పర్ డే 20 to 30 grams పర్ డే బేబీ గ్రోత్ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ప్రోటీన్ రిక్వైర్మెంట్, బేబీ బోన్స్ కోసమని కాల్షియం, ఐరన్ ఎక్కువగా రిక్వైర్మెంట్ పడుతుంది. కాకపోతే ఇప్పుడు బేబీ గ్రో అవుతుంది కాబట్టి మన టమ్మీ పెద్దగా అయిపోయి ఎక్కువగా తినాలనిపించదు. రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కానీ ఎక్కువగా తినాలనిపించదు. కాబట్టి అదే మనకు కావాల్సినవన్నీ 3 times కాకుండా రోజుకి 5 meals లాగా 6 meals లాగా కూడా కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడం అలా చేయాలి. కానీ ప్రతి మీల్లో నేను చెప్పిన 5 ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్, డైరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఎలా అంటే కొంచెం టైమింగ్స్ ప్రకారం చెప్తాను చూడండి. మార్నింగ్ 6కి కానీ 7కి కానీ లేవగానే ఫస్ట్ మిల్క్ అలవాటు ఉన్న వాళ్ళు మిల్క్, ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ, టీ, కాఫీ తక్కువగా తీసుకోవాలి. అలవాటు ఉంటే ఒక కప్ తీసుకోవచ్చు. సో మిల్క్ అయితే ప్రిఫర్ చేయండి. మార్నింగ్ ఒక గ్లాస్ 7 o'clock మిల్క్ తీసుకుంటే మళ్ళీ 2 hours తర్వాత బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా దోశ, ఇడ్లీ, చపాతీ, వెజిటేబుల్ ఉప్మా, కిచిడి అలాంటివి తీసుకోండి. ఫ్రైడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఎక్కువగా క్రేవింగ్స్ వల్ల పూరి కానీ బోండా కానీ తినాలనిపిస్తుంది, కానీ అవి అవాయిడ్ చేస్తే బెటర్. దాని తర్వాత 11 o'clock అలాగా ఫ్రూట్స్ తీసుకోండి. కలర్ఫుల్ ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్ లాస్ట్ టైం చెప్పినట్టుగా ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే బెటర్. రోజుకి మినిమంగా 3 to 4 ఫ్రూట్స్ తీసుకుంటే బేబీ కోసం మంచిది. అండ్ లంచ్ 1:30, 2 o'clock లంచ్ తీసుకోవాలి. లంచ్లో రైస్ ఆరెల్స్ మీకు నచ్చితే చపాతీ కూడా తీసుకోవచ్చు. కానీ రైస్తో పాటు ఈక్వల్గా ఒక వెజిటేబుల్ కర్రీ, ఒక దాల్ ఏ రకమైన దాల్ అయినా కూడా ప్రోటీన్ రిక్వైర్మెంట్ కోసం. ఒకవేళ నాన్ వెజ్ తీసుకోవాలి అనిపిస్తే వీక్లీ 2 to 3 times నాన్ వెజ్ తీసుకోవచ్చు. నాన్ వెజ్లో రెడ్ మీట్స్ అవాయిడ్ చేయమన్నాను కదా, అలాగే రెడ్ మీట్స్ అంత మంచిది కాదు. లీన్ మీట్, స్కిన్లెస్ చికెన్, ఫిష్ అయితే నాన్ మెర్క్యూరీ ఫిష్, లోకల్గా దొరికే ఫిష్ అలాంటివి. ఈ నాన్ వెజ్ మాత్రం ఇంట్లో మంచిగా బాయిల్ చేసుకొని తీసుకోవాలి. సో రైస్తో పాటు ఒక వెజిటబుల్ కర్రీ, దాల్ ఆరెల్స్ నాన్ వెజ్ వీక్లీ 2 to 3 times. దాంతోపాటు ఒక కప్ కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ తీసుకోవాలి. లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4 to 4:30 టైంలో స్నాక్స్, చిన్న స్నాక్స్ లైక్ బ్రౌన్ బ్రెడ్ విత్ మిల్క్, ఆరెల్స్, బాయిల్డ్ స్ప్రౌట్స్, పోహా, ఫ్రూట్స్ ఇలాంటివైనా తీసుకోండి. అండ్ నైట్ 6:30-7 అర్లీ డిన్నర్ చేయడం మంచిది. ఎందుకంటే బ్లోటింగ్ కానీ నైట్లో ఇండైజెషన్ వచ్చేసి బ్యాక్ పెయిన్ అలాంటి సమస్యలతో ఎలాగో నిద్ర పట్టదు. మళ్ళీ లేట్ డిన్నర్ తీసుకుంటే అది డైజెషన్ అవ్వనట్టుగా అనిపించి మనకి మళ్ళీ రిఫ్లక్స్ కడుపులోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో అర్లీ డిన్నర్ తీసుకోవాలి. డిన్నర్లో మీకు ఇష్టమైతే రైస్, ఆరెల్స్, చపాతీ, జొన్న రొట్టె, కానీ రైస్ తీసుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీ. దాంతోపాటు వెజిటేబుల్, కర్డ్, కొద్దిగా దాల్, ప్రోటీన్ తీసుకోవాలి. నైట్ మరీ ఆకలేస్తే కొంచెం గోరువెచ్చని పాలు కానీ బటర్ మిల్క్ కానీ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఒక టైంలో తీసుకోండి. అండ్ హైడ్రేషన్, వాటర్ ఇంపార్టెంట్. ఇప్పుడు కంపల్సరీ రోజుకి 10 to 12 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో మీ డైట్ షెడ్యూల్ ఇలా ప్లాన్ చేసుకొని తిన్న వెంటనే పడుకోకుండా కొంచెం హాఫ్ అన్ అవర్ అటు ఇటు వాక్ చేసి పడుకుంటే మీకు ఆ రిఫ్లక్స్ అనేది రాదు, డైజెషన్ ఈజీగా అవుతుంది, బేబీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయి. ఇప్పుడు అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాల్ట్, అదే చెప్పాను కదా, స్టోర్డ్ అండ్ క్యాన్ ఫుడ్స్, సాల్టెడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. కెఫీన్, టీ కూడా అవాయిడ్ చేస్తే బెటర్. స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అండ్ నాన్ వెజ్, ఎగ్స్ తీసుకునేటప్పుడు మాత్రం రాగా తీసుకోకూడదు. దాంతోనే మనకి ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి వస్తాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్, బయట తీసుకున్న ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయండి. ఈ టిప్స్ అన్నీ పాటిస్తూ మీ థర్డ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీని హెల్తీగా ఉండేటట్టుగా చూసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో చెప్పండి, మేము రిప్లై ఇస్తాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.